జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి మనకు సాధారణంగానే కనిపిస్తాయి. కానీ లోపల ఏదో అసాధారణం దాగి ఉంటుంది. అంటే ఒక ఆలోచన, అది కేవలం మీ మనసులో పుడుతుంది. కానీ అదే క్షణంలో ప్రపంచంలో అలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది. ఇలా మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీరు ఒకరిని గుర్తు చేసుకుంటుంటే అదే సమయంలో వారు రావటం కానీ లేదా వారి నుండి ఫోన్ కాల్ రావడం కానీ జరుగుతుంది. ఇంకా మీరు ఒక కల కనటం, కొన్ని రోజుల తర్వాత అదే నిజం కావటం లాంటి సంఘటనలు జరుగుతాయి. అప్పుడు మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇది యాదృచ్ఛికమా లేక దేనికైనా సంకేతమా అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రపంచ ప్రసిద్ధ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చాడు. అదే సింక్రోనిసిటీ. అంటే కారణ సంబంధం లేకుండా ఒకే అర్థాన్ని కలిగిన సంఘటనలు ఒకేసారి జరగటం. ఇలాంటివి సాధారణ కోయిన్సిడెన్సెస్ కాదు, ఇవి మీనింగ్ఫుల్ కోయిన్సిడెన్సెస్ అని అంటారు ఆయన. మనమంతా ప్రపంచాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్తో అర్థం చేసుకుంటాం. అంటే ఒక కారణం ఉంటుంది, దానికి సంబంధించిన ఫలితం వస్తుంది అని. కానీ కార్ల్ జంగ్ చెబుతున్నది అలా లేదు. కొన్ని సంఘటనలను క్యాజువల్గా వివరించలేమని అంటాడు. అదే సమయంలో ఆ సంఘటనలు మీనింగ్లెస్ అని కూడా అనలేమని అంటాడు. అందుకే ఆయన ఇలాంటి వాటికి పెట్టిన పేరు సింక్రోనిసిటీ. సింక్రోనిసిటీ అంటే అర్థవంతమైన యాదృచ్ఛిక సంఘటనలు. ఇది మన అచేతన మనసు మరియు బాహ్య ప్రపంచం మధ్య ఒక కనిపించని కనెక్షన్ అని అంటాడు కార్ల్ జంగ్. మీరు లోపల అనుభవించేది, ఆలోచించేది బయట ప్రతిధ్వనిస్తుంది అంటాడు. ఈ సంఘటనలు 2 రూపాల్లో కనిపిస్తాయి. మీలో పుట్టిన ఆలోచన బయట నిజమవుతుంది. వేరువేరు ప్రదేశాల్లో ఉన్న వారికి ఒకేసారి ఒకే భావన కలుగుతుంది. కార్ల్ జంగ్ ప్రకారం మనలోని లోతైన మూల నమూనాలు, ప్రాథమిక భావనలు, రూపాలు, పాత్రలు విశ్వంతో కలిసిపోతాయి అని అంటాడు. మన ఆలోచనలు విశ్వంలోని సంఘటనలు ఒకే రీతంలో సింక్ అవుతాయి. ఇది క్యాజువల్ కాదు అని అంటాడు, కానీ ఇది మీనింగ్ఫుల్ అని కూడా అంటాడు. ఇలా ఒకసారి జరిగితే బై ఛాన్స్ అంటాం, 2 సార్లు జరిగితే కోయిన్సిడెన్స్ అంటాం, మళ్ళీ మళ్ళీ జరిగితే అది ఒక ప్యాటర్న్ అవుతుంది అని అంటాడు కార్ల్ జంగ్ గారు. అప్పుడు మన మనస్సు అడుగుతుంది, ఇది నిజంగా యాదృచ్ఛికమేనా? టైం అనేది కేవలం గడియారం కాదు, అది జీవంతో నిండిన నిరంతర ప్రవాహం. అనగా అంతరాయం లేకుండా కొనసాగుతూ ఉండే జీవ ప్రక్రియ అని అంటారు కార్ల్ జంగ్. అందులో వేరువేరు క్షణాలు ఒకే అర్థంతో కలుస్తాయి అని అంటాడు. జీవితం కేవలం కారణాల మీద నడిచే యంత్రం కాదు అని అంటాడు. కొన్ని సంఘటనలు మనకు అర్థం కాకపోయినా మన జీవితానికి దారి చూపిస్తాయని అంటాడు కార్ల్ జంగ్. సింక్రోనిసిటీ మనకు చెప్పేది ప్రపంచం కేవలం లాజ్ కాదు, అది మీనింగ్తో నిండి ఉంది. మనలో జరిగేది బయట కూడా ప్రతిధ్వనిస్తుంది. ఇంకా కార్ల్ జంగ్ ప్రకారం మన జీవితం ర్యాండమ్ కాదు అని అంటాడు. అది ఒక సైలెంట్ డిజైన్, సైలెంట్ ప్యాటర్న్ అంటాడు. మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించి ఉంటే అది యాదృచ్ఛికం కాదు, అది మీ జీవితం మీతో మాట్లాడుతున్న క్షణం అని భావించండి అని అంటాడు కార్ల్ జంగ్. కొన్ని సంఘటనలు జరుగుతాయి, అవి ఎందుకు జరిగాయో మనకు తెలియదు, కానీ అవి జరగాల్సిందే అని అనిపిస్తుంది మనకు. అదే సింక్రోనిసిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి సైకాలజీ మరియు ఫిలాసఫీ కాన్సెప్ట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.